జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గంలో ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో భయంకరమైన ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో 2 విదేశీయుల సహా మొత్తం 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 2019లో జరిగిన పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్లో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదే. ఈ విషాద సమయంలో యావత్ ప్రపంచం భారత్కి సంఘీభావం మద్దతు తెలిపారు. నిషేధిత లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థ అయిన పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్స్ ఈ దాడికి బాధ్యత వహించింది. ఇక బైసరన్ లోయలో ఉగ్రముఖ పర్యాటకులపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అడవుల్లోకి పరారయ్యారు. ఈ ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితిని సమీక్షించేందుకు కాశ్మీర్ చేరుకున్నారు. ఈ విషాద సమయంలో యావత్ ప్రపంచం భారత్కి సంఘీభావం మద్దతు తెలిపారు. ఈ సంఘటన తీవ్ర కలత పెట్టిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాశ్మీర్ నుంచి వస్తున్న వార్తలు తీవ్ర కలత పెట్టేవిగా ఉన్నాయన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో అమెరికా బలంగా నిలుస్తుంది. ఇక మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి మోడీకి భారత్కు పూర్తి మద్దతు, ప్రగాఢ సానుభూతి ఉన్నాయన్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ట్రంప్ ఈ దాడిని ఖండించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఉగ్రవాద దాడికి ఖండించారు. భారత్కు అండగా నిలిచారు. ఈ ఘటనకు కారణమైన వారిని శిక్ష పడాల్సిందే అన్నారు. ఇక భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ దాడిపై తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఇక పహల్గంలో జరిగిన వినాశకరమైన ఉగ్రవాది దాడి బాధితులకు సంతాపాన్ని తెలియజేశారు. ఉగ్రదాడి జరిగిన సమయంలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అధికార పర్యటనను రద్దు చేసుకుని బుధవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సైతం విచారాన్ని వ్యక్తం చేశారు. ఇక సౌదీ అరేబియా భారత్కి అండగా ఉంటుందని, ఈ దుఃఖ సమయంలో అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఇక ఇటాలీ ప్రధానమంత్రి జార్జియా మేలోకి కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాది దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత కుటుంబాలకు గాయపడిన వారికి ప్రభుత్వానికి ఇటాలీ తన సానుభూతిని తెలియజేస్తుందని ఎక్స్ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్టు చేశారు. ఇక కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించిన మొదటి దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఇక జమ్మూ కాశ్మీర్లో పహల్గంలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు ఇజ్రాయెల్ మద్దతుగా నిలుస్తుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కడియన్ సార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో పర్యాటకులకు లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీవ్రంగా ఖండించింది. భారత ప్రభుత్వానికి ఈ దారుణ దాడిలో బాధితుల కుటుంబాలకు యుఏఈ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేసింది. ఇరాన్ ప్రభుత్వం కూడా సంతాపాన్ని తెలిపింది. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని శ్రీలంక ప్రభుత్వం సైతం ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పేర్కొంది. ఉగ్రవాద వ్యతిరేకంగా పోరాటంలో శ్రీలంక ప్రభుత్వం భారత్కు సంఘీభావం తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఈ దాడిని ఖండించారు. ఉగ్రదాడి పిరికిపంద చర్య అని రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు సోనియా గాంధీ సానుభూతి తెలిపారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, వైసీపీ అధినేత జగన్ కూడా దాడిని ఖండించారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉగ్రదాడిపై స్పందించారు. ఇలాంటి చర్యలతో భారతీయుల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేదన్నారు. అటు కేసీఆర్, కేటీఆర్ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.